హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోసం ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి నా వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయని చెప్పి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్. ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ బిట్స్. భారతదేశంలో చారిత్రక యుగం ఎవరితో ప్రారంభమైంది? భారతదేశంలో చారిత్రక యుగం ఎవరితో ప్రారంభమైంది? ఆర్యులు. వేద నాగరికత కాలాన్ని పురావస్తు శాస్త్రజ్ఞులు తమ పరిభాషలో ఏమని పిలుస్తారు? వేద నాగరికత కాలాన్ని పురావస్తు శాస్త్రజ్ఞులు తమ భాషలో ఏమని పిలుస్తారు? PGW సంస్కృతి అని పిలుస్తారు. PGW సంస్కృతి అని పిలుస్తారు. PGW అనే సంస్కృతి పిలుస్తారు. వేద నాగరికత కాలాన్ని పురావస్తు శాస్త్రజ్ఞులు ఏమని పిలుస్తారు? PGW సంస్కృతి అని పిలుస్తారు. PGW సంస్కృతి అని పిలుస్తారు. బాలగంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యుల జన్మస్థానం ఏది? ఆర్కిటిక్ ప్రాంతం. బాలగంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యుల జన్మస్థానం ఏది? ఆర్కిటిక్ ప్రాంతం. బాలగంగాధర్ తిలక్ ఆర్యుల జన్మస్థానం ఆర్కిటిక్ ప్రాంతం అయి ఉంటుందని తెలియజేశారు. బాలగంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యుల జన్మస్థానం ఏది? ఆర్కిటిక్ ప్రాంతం. భారతదేశంలో తొలి లిఖిత ఆధారం ఏది? భారతదేశంలో తొలి లిఖిత ఆధారం ఏది? ఋగ్వేదం. వేద సాహిత్యాన్ని ఏమని పిలుస్తారు? శృతి అని పిలుస్తారు. వేద సాహిత్యాన్ని ఏమని పిలుస్తారు? శృతి అని పిలుస్తారు. స్మృతి సాహిత్యం అనగానేమి? స్మృతి సాహిత్యం అనగానేమి? వేదాంగాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలను స్మృతులు అంటారు. వేద సాహిత్యాన్ని శృతి అని పిలుస్తారు. వేద సాహిత్యాన్ని ఏమని పిలుస్తారు? శృతి. SRUTHI శృతి అని పిలుస్తారు. వేద సాహిత్యాన్ని శృతి అని పిలుస్తారు. స్మృతి సాహిత్యం అనగానేమి? స్మృతి సాహిత్యం అనగానేమి? వేదాంగాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు మొదలైనవన్నింటినీ స్మృతులు అంటారు. వేదాంగాలు, ఉపవేదాలు, సూత్రాలు, ఇతిహాసాలు, పురాణాలు వీటన్నింటినీ స్మృతులు అంటారు. తొలి వేద కాలంలో రాయబడిన మొట్టమొదటి గ్రంథం ఏది? తొలి వేద కాలంలో రాయబడిన మొట్టమొదటి గ్రంథం ఏది? ఋగ్వేదంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 1028 శ్లోకాలు ఉన్నాయి. 1028 శ్లోకాలు ఉన్నాయి. 1028. ఋగ్వేదంలో మొత్తం శ్లోకాలు ఎన్ని ఉన్నాయి? 1028 శ్లోకాలు ఉన్నాయి. ఋగ్వేదం 10 మండలాలుగా రాయబడింది. ఏ మండలాలు ఋగ్వేద అనంతర కాలంలో రాయబడ్డాయి? ఋగ్వేదం 10 మండలాలుగా అంటే 10 భాగాలుగా రాయబడింది. అది ఏ మండలాలు ఋగ్వేదం అనంతర కాలంలో రాయబడ్డాయి? 1 మరియు 10వ మండలం. 1 మరియు 10వ మండలం ఋగ్వేద అనంతర కాలంలో రాయబడ్డాయి. ఋగ్వేదం
10 మండలాలుగా రాయబడింది, అంటే 10 భాగాలుగా రాయబడింది. ఋగ్వేదం 10 భాగాలుగా రాయబడింది. అయితే ఋగ్వేదం 10 భాగాలు లేదా 10 మండలాలుగా రాయబడింది. అయితే ఏ మండలాలు ఋగ్వేద అనంతర కాలంలో రాయబడ్డాయి? 1 మరియు 10వ మండలం. 1 మరియు 10వ మండలం అంటే 1 మరియు 10వ భాగం. 1వ భాగం మరియు 10వ భాగం ఋగ్వేద అనంతర కాలంలో రాయబడ్డాయి. ఋగ్వేదంలోని ఏ మండలంలో తొలిసారిగా వర్ణ వ్యవస్థను గురించిన ప్రస్తావన ఉంది? 10వ మండలం, 10వ భాగం, 10వ మండలం లేదా 10వ భాగంలో. ఋగ్వేదంలోని ఏ మండలంలో తొలిసారిగా వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన కనిపిస్తుంది? 10వ మండలం లేదా 10వ భాగంలో. విశ్వ ఆవిర్భావం గురించి ఋగ్వేదంలోని ఏ మండలంలో ప్రస్తావించబడింది? 10వ భాగంలో, 10వ మండలంలో. విశ్వ ఆవిర్భావం గురించి ఋగ్వేదంలోని ఏ మండలంలో ప్రస్తావించబడింది? 10వ మండలం లేదా 10వ భాగంలో. గాయత్రి మంత్రం ఏ వేదంలో ప్రస్తావించబడింది? ఋగ్వేదంలోని పురుష సూక్తంలో. ఋగ్వేదంలోని పురుష సూక్తంలో గాయత్రి మంత్రం ప్రస్తావించబడింది. గాయత్రి మంత్రం ఏ వేదంలో ప్రస్తావించబడింది? ఋగ్వేదంలోని పురుష సూక్తంలో. ఋగ్వేదంలోని పురుష సూక్తంలో. గాయత్రి మంత్రం ఏ దేవతకు అంకితం ఇవ్వబడింది? సావిత్రి దేవతకు. సావిత్రి అనే దేవతకు అంకితం ఇవ్వబడింది. గాయత్రి మంత్రం ఏ దేవతకు అంకితం ఇవ్వబడింది? సావిత్రి అనే దేవతకు. ఋగ్వేదంలోని ఎన్ని శ్లోకాలు ఇంద్రుని ప్రార్థించడానికి ఉద్దేశించబడ్డాయి? ఋగ్వేదంలోని ఎన్ని శ్లోకాలు ఇంద్రుని ప్రార్థించడానికి ఉద్దేశించబడ్డాయి? 250 శ్లోకాలు. 250 శ్లోకాలు. ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఇంద్రుని ప్రార్థించడానికి ఉద్దేశించబడ్డాయి? 250 శ్లోకాలు. భారత సంగీతానికి పుట్టుకనిచ్చిన వేదం ఏది? భారత సంగీతానికి పుట్టుకనిచ్చిన వేదం ఏది? సామవేదం. భారతీయ సంగీతానికి పుట్టుకనిచ్చిన వేదం ఏది? సామవేదం. ఆర్యుల వ్యవస్థల గురించి, ఆర్యుల సంస్కృతిని గురించి, ఆర్యుల సంస్కృతిని గురించి తెలియజేస్తున్న ఏకైక వేదం ఏది? ఆర్యుల వ్యవస్థ గురించి, ఆర్యుల సంస్కృతి గురించి వివరాలు తెలియచేస్తున్న వేదం ఏది? ఏకైక వేదం ఏది? అథర్వణ వేదం. ఆర్యుల వ్యవస్థ గురించి, ఆర్యుల సంస్కృతి గురించి వివరిస్తున్న ఏకైక వేదం ఏది? అథర్వణ వేదం. భారతదేశంలో గద్య భాగంలో రాయబడిన తొలి గ్రంథాలేవి? భారతదేశంలో గద్య భాగంలో రాయబడిన తొలి గ్రంథాలు ఏవి? భారతదేశంలో గద్య భాగంలో రాయబడిన తొలి గ్రంథాలు ఏవి? బ్రాహ్మణాలు. భారతదేశంలో గద్య భాగంలో రాయబడిన తొలి గ్రంథాలేవి? బ్రాహ్మణాలు. ఉపనిషత్తులు మొత్తం ఎన్ని? 108 ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మొత్తం ఎన్ని? 108 ఉపనిషత్తులు. ఏ ఉపనిషత్తును రాజా రామ్మోహన్ రాయ్ బెంగాలీలోకి అనువదించాడు? కేనోపనిషత్తు.
కేనోపనిషత్తు ఏ ఉపనిషత్తును రాజా రామ్మోహన్ రాయ్ బెంగాలీలోకి అనువదించాడు? కేనోపనిషత్తు. కేనోపనిషత్తు. ఉపవేదమైన గాంధర్వ వేదం ఏ వేదంతో సంబంధం కలిగి ఉంది? సామవేదంతో సంబంధం కలిగి ఉంది. ఉపవేదమైన గాంధర్వ వేదం ఏ వేదంతో సంబంధం కలిగి ఉంది? సామవేదంతో. సామవేదంతో. రాజు యొక్క శక్తిని పెంచేందుకు ఉద్దేశించిన యాగం ఏది? రాజు యొక్క శక్తిని పెంచేందుకు ఉద్దేశించిన యాగం ఏది? వాజపేయ యాగం. వాజపేయ యాగం. రాజు యొక్క శక్తిని పెంచేందుకు ఉద్దేశించిన యాగం ఏది? వాజపేయ. వాజపేయ యాగం. వాజపేయ యాగం. మహాభారతానికి ఉన్న తొలి పేరు ఏది? మహాభారతానికి ఉన్న తొలి పేరు ఏది? జయ సంహిత. జయ సంహిత. భారతదేశంలో రేఖాగణిత ఆవిర్భావానికి దారితీసిన సూత్రాలు ఏవి? సులువ సూత్రాలు. సులువ సూత్రాలు. భారతదేశంలో రేఖాగణిత ఆవిర్భావానికి దారితీసిన సూత్రాలు ఏవి? సులువ సూత్రాలు. సులువ సూత్రాలు. మహాభారత యుద్ధం ఏ ఏ తెగల మధ్య జరిగింది? కురు పాంచాల. కురు పాంచాల. కురు పాంచాల. మహాభారత యుద్ధం ఏ ఏ తెగల మధ్య జరిగినట్లు తెలుస్తోంది? కురు పాంచాల. కురు పాంచాల. పురాణాలు. పురాణాలు అంటే ఏం తెలియచేస్తాయి? పురాణాలు అంటే ఏవి తెలియచేస్తాయి? చారిత్రక గ్రంథాలు. పురాణాలు చారిత్రక గ్రంథాలు. పురాణాలు చారిత్రక గ్రంథాలు. పురాణాలు ఏమి తెలియచేస్తాయి? చారిత్రక గ్రంథాలు. పురాణాలు అంటే ఏం తెలియచేస్తాయి? చారిత్రక గ్రంథాలు. గత చరిత్రను తెలియచేసే పురాతన చారిత్రక గ్రంథాలు. తత్వ మార్గమైన ఉత్తర మీమాంస ప్రబోధించిన వాడు ఎవరు? తత్వమార్గమైన ఉత్తర మీమాంస. తత్వమార్గమైన ఉత్తర మీమాంస అన్నదాన్ని ప్రబోధించిన వారు ఎవరు? బాదరాయణుడు. బాదరాయణుడు. తొలివేద నాగరికతకు సంబంధించి గవిష్టి అనే పదానికి అర్థం ఏమిటి? తొలి వేద నాగరికతకు సంబంధించిన గవిష్టి అనే పదానికి గవిష్టి అనే పదానికి అర్థం ఏమిటి? గోవుల కోసం జరిగే యుద్ధం. గో సంపద కోసం జరిగే యుద్ధం. గోవుల కోసం జరిగే యుద్ధం గవిష్టి అని పిలుస్తారు. ఋగ్వేద కాలంలో గోధుమ పంటను ఏమని పిలిచేవారు? యవ అని పిలిచేవారు. ఋగ్వేద కాలంలో గోధుమ పంటను ఏమని పిలిచేవారు? యవ అని పిలిచేవారు. యవ. నిష్క అనగానేమి? నిష్క అనగానేమి? ఋగ్వేద నాగరికత కాలంలోని బంగారు ఆభరణములు లేదా బంగారు నాణ్యాలను నిష్క అని పిలిచేవారు. నిష్క. ఋగ్వేద కాలంలోని బంగారు నాణ్యము లేదా
బంగారు ఆభరణాన్ని నిష్కా అని పిలిచేవారు. ఋగ్వేద నాగరికత కాలం నాటి బంగారు ఆభరణము లేదా బంగారు నాణ్యము నిష్కాలు అని పిలిచేవారు. ఋగ్వేదంలో పేర్కొనబడిన ఏకైక లోహం ఏది? అయ. ఋగ్వేదంలో పేర్కొనబడిన ఏకైక లోహం ఏది? ఏకైక లోహం ఏది? అయ. ఋగ్వేద కాలంలో కుటుంబ పెద్దను ఏమను పిలిచేవారు? కులప అని పిలిచేవారు. ఋగ్వేద నాగరికత కాలంలో కుటుంబ పెద్దని ఏమని పిలిచేవారు? కులప అని పిలిచేవారు. ఋగ్వేద నాగరికత కాలంలో కుటుంబ పెద్దను ఏమని పిలిచేవారు? కులప అని పిలిచేవారు. కులప. తక్కువ వర్గం పురుషుడు ఉన్నత వర్గం స్త్రీని పెళ్లాడటం ఏ రకమైన వివాహం? ప్రతిలోమ వివాహం. తక్కువ వర్గం పురుషుడు ఉన్నత వర్గం స్త్రీని పెళ్లాడటం ఏ రకమైన వివాహం? ప్రతిలోమ వివాహం. ఋగ్వేద కాలం మేధావి వర్గంలో స్త్రీలు కూడా ఉండేవారు. అందుకు ఉదాహరణగా ఆధారం ఇవ్వవలసి వస్తే ఎవరు? గార్గి. ఋగ్వేద నాగరికత కాలం నాటి మేధావి వర్గంలో స్త్రీలు కూడా ఉండేవారు అనడానికి ఉదాహరణ ఎవరు? గార్గి. ఎద్దును గాని ఆవును గాని కన్యాశుల్కంగా ఇచ్చి చేసుకునే వివాహాన్ని ఏమంటారు? ఆర్య వివాహం అంటారు. ఆర్య వివాహం. ఎద్దును గాని ఆవును గాని కన్యాశుల్కంగా ఇచ్చి చేసుకునే వివాహాన్ని ఏమంటారు? ఆర్య వివాహం అంటారు. సన్యాస ఆశ్రమాన్ని గురించి ప్రస్తావించిన మొదటి గ్రంథం చాందోగ్య ఉపనిషత్తు. సన్యాస ఆశ్రమాన్ని గురించి ప్రస్తావించిన మొదటి గ్రంథం చాందోగ్య ఉపనిషత్తు. వేదకాలంలో వరిని ఏమని పిలిచేవారు? వ్రీహి అని పిలిచేవారు. వీకు రావద్దు. వ్రీహి. వేదకాలంలో వరిని ఏమని పిలిచేవారు? వ్రీహి అని పిలిచేవారు. వీకు రావద్దు. వ్రీహి అని పిలిచేవారు. గోత్రాన్ని ప్రప్రథమంగా పేర్కొన్న సంహిత ఏది? అథర్వణ వేద సంహిత. గోత్రనామాలు. గోత్రాన్ని ప్రథమంగా పేర్కొన్న సంహిత ఏది? అరణ్య వేద సంహిత. ఋగ్వేదంలో గంగానది ఋగ్వేద నాగరికత కాలంలో ఋగ్వేదంలో గంగానదిని ఎన్నిసార్లు పేర్కొన్నారు? ఒక్కసారి మాత్రమే పేర్కొన్నారు. తొలి వేద కాలంలో మహిళలకు సమాన స్థానం కల్పించిన ప్రజాసభ ఏది? తొలి వేద నాగరికత కాలంలో మహిళలకు సమాన స్థానం కల్పించిన ప్రజాసభ ఏది? విధాత అన్నది. విధాత. జన్మ నుండి మరణం వరకు పాటించవలసిన సంస్కారాలు ఏ సూత్రంలో ఉన్నాయి? జన్మ నుండి మరణం వరకు పాటించవలసిన సంస్కారాలు ఏ సూత్రాలలో చెప్పబడి ఉన్నాయి? సులువ సూత్రాలు.
సప్తసింధు ప్రాంతాన్ని ఆర్యుల జన్మస్థానంగా ప్రతిపాదించినది ఎవరు? డాక్టర్ ఏసి దాస్. డాక్టర్ ఏసి దాస్. సప్తసింధు ప్రాంతాన్ని ఆర్యుల జన్మస్థానంగా ప్రతిపాదించినది ఎవరు? డాక్టర్ ఏసి దాస్. వేద నాగరికత కాలంలో శూద్రులకు గల ప్రత్యేక దేవత ఎవరు? పుషాన్. పుషాన్. వేద నాగరికత కాలంలో శూద్రులకు గల ప్రత్యేక దేవత ఎవరు? పుషాన్. పుషాన్. ఆర్య సంస్కృతిని వింధ్య పర్వతాలకు దక్షిణంగా తెచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? ఆర్య సంస్కృతిని వింధ్య పర్వతాల వరకు దక్షిణంగా వింధ్య పర్వతాలకు దక్షిణ ప్రాంతం వరకు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అగస్త్య మహాముని. అగస్త్యుడు. ఆర్యుల సంస్కృతిని వింధ్య పర్వతాలకు దక్షిణ ప్రాంతం వరకు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అగస్త్య మహాముని. అగస్త్యుడు. నిరుక్తం అనగా ఏమిటి? నిరుక్తం అనగా ఏమిటి? వేదాంగాల్లో నిరుక్తం అన్నది ఒకటి. శిక్ష, కల్పము, నిరుక్తము, ఛందస్సు, వ్యాకరణము, జ్యోతిష్యం అనబడే వేదాంగాలలో ఒకటి నిరుక్తం. ఈ నిరుక్తం అనగా ఏమిటి? వేదమంత్రాల్లోని పదముల ఉత్పత్తి తెలిపే శాస్త్రం నిరుక్తం. నిరుక్తం అనగానేమిటి? వేదమంత్రాల్లోని పదముల ఉత్పత్తి తెలిపే శాస్త్రంని నిరుక్తం అంటారు. వేద మంత్రాలలోని పదముల ఉత్పత్తిని తెలిపే శాస్త్రం నిరుక్తం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.